హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో నరకవాసి అనే కథ చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆ నగరంలో ధనికుడైన ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు. ఆయనకు మిత్రవిందకుడని ఒక కొడుకుండేవాడు. వాడు ఎంతో పాపాత్ముడు. వర్తకుడు చనిపోయాక ఆయన భార్య తన కుమారుడికి, నాయన, దానాలు చెయ్యి, నియమాలు పాటించు, ధర్మం అనుసరించు అని ఎంతో హితబోధ చేసింది. కాని వాడు తల్లి మాటలు కొంచెం కూడా వినిపించుకోలేదు. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. మిత్రవిందకుడితో అతని తల్లి, నాయన, ఈరోజు పుణ్యదినం. తెల్లవారులు విహారంలో ధర్మోపదేశం చేస్తారు. నీవు అక్కడ అందరితో పాటు పూజ చేసుకొని ఉపదేశం వినిరా. తిరిగి వచ్చాక నీకు 1000 రూపాయలు ఇస్తాను అన్నది. డబ్బు కోసమని మిత్రవిందకుడు సరే అన్నాడు. అతను ఉపదేశం వినడానికి వెళ్ళాడు, కానీ ఒక మూల పడుకొని నిద్రపోయాడు. తెల్లవారుతూనే లేచి ముఖం కడుక్కొని ఇంటికి తిరిగి వచ్చాడు. తన కొడుకు ధర్మబోధకుణ్ణి వెంటబెట్టుకుని వస్తాడనే ఉద్దేశంతో అతని తల్లి వంట చేసి సిద్ధంగా ఉంది. కొడుకు ఒంటరిగా రావడం చూసి, ధర్మబోధకుణ్ణి తీసుకురాలేదా నాయన అని అడిగింది. ఆయన్ను ఇక్కడికి తీసుకురావడం దేనికమ్మా, నాకు ఆయనతో పని లేదు అన్నాడు మిత్రవిందకుడు. అతను భోజనం చేసి తల్లి దగ్గర 1000 రూపాయలు తీసుకొని తన పని మీద తాను వెళ్ళాడు. ఆ డబ్బుతో అతను వ్యాపారం చేసి త్వరలోనే 20 లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు. ఈ డబ్బు పెట్టుబడి పెట్టి సముద్ర వ్యాపారం సాగిస్తాను, ఇంకా ఎక్కువ డబ్బుని నేను సంపాదిస్తాను అని అనుకున్నాడు. అతను ఒక పడవ కొని దానిలో సరుకులు ఎక్కించి సముద్రాల మీదకు బయలుదేరుతున్నానని చెప్పి వెళ్ళడానికి తల్లి వద్దకు వచ్చాడు. అంతా విని తల్లి కంటతడి పెట్టుకుంది. నాయన, నాకు నువ్వు ఒక్కడివే కొడుకువి. నీ దగ్గర ఇంత డబ్బుంది కదా, ఇంకా సంపాదించి ఏం చేసుకుంటావు? సముద్ర ప్రయాణం అనేది క్షేమం కాదు. నా మాట విని ఈ ప్రయాణం మానుకో. ప్రశాంతంగా ఇంటి పట్టునే ఉండు అన్నది. మిత్రవిందకుడు తల్లి మాట వినలేదు. ఖచ్చితంగా పోయి తీరాలని మూర్ఖించాడు. ఆవిడ తన కొడుకు చేయి పట్టుకొని వెళ్ళవద్దని బతిమాలింది. మిత్రవిందకుడు తల్లిని కొట్టి తన చేతిని విడిపించుకుని వెళ్ళిపోయాడు. సరిగ్గా ఆ రోజే పడవ బయలుదేరింది. అది సముద్రాన్ని చేరుకున్న వెంటనే 7 రోజుల పాటు ప్రయాణం సరిగ్గానే సాగింది. కానీ 8వ రోజున నడి సముద్రంలో పడవ ఎటూ కదలక ఆగిపోయింది. ఈ దుర్ఘటనకు కారకులెవరో పడవలోనే ఉన్నారనే ఉద్దేశంతో నావికులు చీటీ వేశారు. చీటీ మిత్రవిందకుడికి వచ్చింది. నావికులు 3 సార్లు చీటీ వేశారు. 3 సార్లు అది మిత్రవిందకుడికే వచ్చింది. నీ మూలంగా మా అందరికీ ప్రమాదం జరుగుతుంది. నీ ఒక్కడి కోసం ఇంతమంది చావడానికి వీలు లేదు. కాబట్టి నువ్వు ఈ పడవ వదిలిపో అన్నారు నావికులు మిత్రవిందకుడితో. వాళ్ళు అతనికి ఒక తెప్ప తెచ్చి దాని మీద అతన్ని ఉంచారు. మరుక్షణం పడవ శరవేగంతో కదిలి మిత్రవిందకుడు చూస్తూ ఉండగానే కనబడకుండా వెళ్ళిపోయింది. కాలక్రమాన మిత్రవిందకుడు తన తెప్ప మీద ఒక లంకను చేరుకున్నాడు. ఆ లంకలో అతనికి ఒక స్ఫటిక భవనం కనబడింది. అందులో 4 ఆడపిశాచాలు నివాసం ఉంటున్నాయి. ఈ పిశాచాలు వారం రోజులు సరదాగా గడుపుతాయి. మరో వారం రోజులు అవి పాప ప్రాయశ్చిత్తం కోసం కఠోరమైన నియమాలు అవలంబిస్తాయి. మిత్రకుడు ఆ పిశాచునులతో ఒక వారం రోజుల పాటు ఇంద్రవైభోగాలు అనుభవించాడు. పిశాచినులు తిరిగి వ్యర్థం ప్రారంభించేసరికి అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. అతను తన తెప్ప మీద తిరిగి బయలుదేరాడు. అతను సముద్రం మీద వెళ్ళగా అక్కడ మరొక లంక తగిలింది. అందులో 8 మంది పిశాచినులున్నారు. మిత్రవిందకుడు వారితో కూడా ఒక వారం రోజులు గడిపి కఠోర వ్రతాలు ప్రారంభించగానే మళ్లీ తెప్ప మీద బయలుదేరాడు. ఈ విధంగా అతను మరొక దీవిలో 16 మంది పిశాచునులతోనూ, ఇంకొక దీవిలో 32 మంది పిశాచునులతోనూ ఒక్కొక్క వారం గడిపి చివరికి తన తెప్ప మీద వేరొక లంకను చేరుకున్నాడు. ఈ లంకలో ఒక పెద్ద నగరం ఉంది. దాని చుట్టూ గోడ, ఆ గోడలో 4 ద్వారాలు ఉన్నాయి. అది ఉస్సద నరకం. కానీ మిత్రవిందకుడికి అది నరకంలా కనిపించలేదు, అందమైన నగరంలా కనిపించింది. నేను ఈ నగరంలో ప్రవేశించి దీనికి రాజునవుతాను అనుకున్నాడతను. ఆ నగరంలో ఒక చోట
మిత్రవిందకుడికి ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి తన నెత్తిన అనిధారా చక్రం మోస్తున్నాడు. దాని అంచు పదునుగా ఉండడం వలన అది చాలా బరువైనది కనుకను ఆ చక్రం అతని తలలో పూర్తిగా దిగబడిపోయి ఉంది. తల పైనుంచి రక్తం ధారలుగా కారుతుంది. ఆ మనిషి శరీరం 5 పేటల గొలుసుతో బంధించబడి ఉంది. అతను బాధతో మూలుగుతున్నాడు. ఇదంతా కళ్ళారా చూస్తూ కూడా మిత్రవిందకుడు ఆ మనిషి ఆ నగరానికి రాజని భ్రమపడ్డాడు. అసిధారా చక్రం మిత్రవిందకుడి కళ్ళకు పద్మంలాగా కనపడింది. అతని ఒంటి మీద గొలుసు అలంకార భూషలలాగా తోచింది. అతని మూలుగు గంధర్వ గానంలాగా వినిపించింది. మిత్రవిందకుడు ఆ నరకవాసిని సమీపించాడు. అయ్యా, తమరు చాలా కాలంగా ఆ పద్మాన్ని శిరస్సున ధరించారు. నన్ను కూడా ఒక్కసారి ధరించనివ్వండి అని అడిగాడు. బాబు, ఇది పద్మం కాదు, అసిధారా చక్రం అని అన్నాడు ఆ నరకవాసి. చూశావా, నాకివ్వడం ఇష్టం లేదు కాబట్టే నువ్వు ఆ మాట అంటున్నావు అన్నాడు మిత్రవిందకుడు. నేటితో నా పాపానికి పరిహారం అయిపోయినట్లు ఉంది. వీడు కూడా నాలాగే తల్లిని హింస పెట్టిన వాడై ఉంటాడు. పాపబలం అనుభవించడానికి వీడెక్కడికి చేరి ఉంటాడు అని తన మనస్సులో అనుకొని నరకవాసి తన నెత్తి మీద ఉన్న అసిధారా చక్రాన్ని మిత్రవిందకుడి నెత్తిన పెట్టి సంతోషంగా తన దారిన తాను తిరిగి వెళ్ళిపోయాడు. స్వర్గంలో ఇంద్రుడిగా ఉంటున్న బోధిసత్వుడు దేవీగణాలను వెంటబెట్టుకొని నరకాలన్నిటినీ తనిఖీ చేస్తూ కొంతకాలానికి మిత్రవిందకుడు ఉండే చోటికి చేరుకున్నాడు. ఆయన్ని చూడగానే మిత్రవిందకుడు ఏడవడం ప్రారంభించాడు. స్వామి, కరుణించండి, ఈ చక్రం నన్నెప్పుడు వదులుతుందో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు మిత్రవిందకుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు. నీకు ఎంత డబ్బున్నప్పటికీ ఇంకా కావాలని కోరావు. నీ కోరికలు ఎంతకీ తీరలేదు. 4 పిశాచునులతో, 8 మందితో, 16 మందితో, చివరికి 32 మంది పిశాచునులతో నువ్వు కాలక్షేపం చేశావు. మానవుడు నడవదలిచిన ఉన్నత మార్గాలు నీకు ఏమాత్రం నచ్చలేదు. ఇతరులు నీ మేలు కోరి ఇచ్చిన సలహా కూడా నచ్చక ఈ చక్రాన్ని నువ్వు కోరి నెత్తికి తెచ్చుకున్నావు. నువ్వు బతికి ఉన్నంతకాలం ఈ అసిధారా చక్రం నిన్ను అసలు వదలనే వదలదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంద్రుడి వెంట అతనితో పాటు వచ్చిన పరివారం కూడా అందరూ వెళ్ళిపోయారు. మిత్రవిందకుడు తనకు పట్టిన దుర్దశను తెలుసుకున్నాడు. ఎంతో విచారంతో కుంగిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.